సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్ డారియోస్ వ్లాగ్స్. ఈరోజు అనేది ఏంటంటే కాస్త ఫన్నీగా చేద్దాం. ఏదైనా కూడా కాస్త ప్రీవియస్కి వచ్చేసి కాస్త బోరింగ్ అనిపించింది కాబట్టి ఈరోజు కొంచెం ఫన్గా చేద్దాం. ఏంటి హెయిర్ స్టైల్ మారింది అనుకుంటారా? హెయిర్ స్టైల్ చేయించాను, బాగుంది కదా. ఓకే, మనం వెళ్ళి ఇంకా కాలేజ్కి వెళ్ళి కాస్త ఫన్గా ఏమన్నా ఇంకా ఉంటుందేమో అని చూద్దాం. ఓకే మామ, ఇప్పటికైతే ఇంకా బయలుదేరుతున్నాం. వర్షం పడేటట్టుంది, చాలా క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది ఇప్పటికైతే మొత్తం. అయినా చూద్దాం, కాలేజీకి అయితే పోవాలన్నమాట. అయినా మామ్స్ ఇది స్కూల్ పిల్లలది వాసవి బస్ అనమాట, మైదుగూర్ వాసవి స్కూల్. ఇందులో అనమాట తొందరగా లేదు, అంటే ఇంతకు ముందు డిప్లొమాలో కూడా సేమ్ ఈ బస్సే, కానీ డిఫరెంట్ బస్ ఇప్పుడు మార్చినారు అంతే. అలా మామ, ఇంకా మనం వన్పేటకు వచ్చినాం. ఫుల్ ఆకలి అవుతుంది కానీ తినలేని పరిస్థితి, ఎందుకంటే ఇంకా కాసేపట్లో బస్సు వస్తుంది. అక్కడ దగ్గరలో వన్పేటలో ఒక తాతేస్తాడు దోశ, పిచ్చలు ఉంటుంది, కిరాకు ఉంటుంది ఆడ తిన్నికి. అట్లయితే లేట్ అవుతుంది ఆడ తినేదానికి, అందుకని. అదిగాక ఫుల్ జనాలు ఉంటారు. మీకు ఏమన్నా వనిపేటలో తినాలనిపిస్తే ఇక్కడ స్టార్టింగ్లో ఉంటుంది, ఆటోలు ఉంటాయి, పప్పనపల్లి ఆటోలు నిలబడుతుంటాయి. అక్కడ ఒక దోశ వేస్తుంటాడు అతను, ఆ మనిషి, పెద్ద మనిషి మళ్ళీ వేస్తాడు. గాయ బట్టలు చింపేసుకోవచ్చు. హలో గాయస్, మొన్న డ్యాన్స్ చేసేటప్పుడు, రీల్ చేసేటప్పుడు ఒక మేడం, పీటీ మేడం పట్టుకునేది. ఇంకా మేడం ఇప్పుడు మాట్లాడింది, కాలేజ్ మారుతూనే లేదని చెప్పాను. రీజన్ అయితే ఏమనలేదు. మేడం అయితే మంచిగా ఉంది. మా ఫ్రెండ్ వచ్చిన్నాడు ఇప్పుడు మనతో, అక్కడికి వెళ్ళి మనతో పాటు ఇక క్లాస్కి వెళ్దాం. గాయస్, ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా రాలేదు. వాడు దొంగ నాయాలా ఫోన్ చేస్తా అని చెప్పిండు, ఎందుకో తెలియదు. ఇంకా బస్ తొందరగా వస్తా అని చెప్పి టిఫిన్ చేస్తా అని చెప్పిండు నేను వనిపేటలో ఉన్నప్పుడు. ఇంకా వాడు నో రిప్లై, కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లా. ఏం చేయమంటారు, క్లాస్కి వెళ్ళమంటారా? ఇంకా అందుకోసం వెయిట్ చేద్దామా? సర్లే, ఒక 10 minutes వెయిట్ చేద్దాం. ఇట్లా ఫస్ట్ టైం కాబట్టి మా వాడికి. ఇతను సుల్తాన్, ఇతను డిప్లొమా ఫస్ట్ ఇయర్ సిఎస్సి అనమాట. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు కదా. ఫేవరెట్ మూవీ కలేజా, హైలైట్ మూవీ. కలేజీ మూవీలో బాగా ఫన్ మూమెంట్ సీన్ ఉంటుంది, బాగా నచ్చే సీన్ ఏంటి? మహేష్ బాబు ఊరికి వెళ్ళి దేవుడు అందరూ అంటే అదే రావరమేష్ దగ్గరికి వెళ్ళి నేనైతే దేవుడు వెళ్ళందని దేవుడు అంటున్నావు కదా. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ సీక్వెన్స్ తర్వాత ఉంటుంది అది. అంటే మహేష్ బాబు రావరమేష్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు కదా, దేవుడు స్వామి అంటాడు కదా, అతనే కదా. నీకు ఆ సినిమాలో అండర్స్టాండ్ మీలో కూడా ఎవరికైనా మహేష్ బాబు ఫ్యాన్ ఉంటే చూడండి. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో చెప్పండి. కలేజా మూవీలో ఒక సాంగ్ పాడతామన్నా, పాడ. ఏం కాదు, 2 లైన్లు. సరే లేవు. నీకు లవర్ ఉందా? 3 years స్కూల్ డేస్లో కానీ ఇట్లా క్లాస్ టైం 30గా 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 30
థ్యాంక్ యూ బ్రో. కాలేజ్ అయితే బంక్ కొట్టే CV80 కాలేజ్ అది. CV80 ఈ వీడియో CV80 పెట్టాడు వాళ్ళు ఏమన్నా కాపరేట్ వచ్చి ఏం దీనికా పొంగేం కాదు ఎలా చదివి చెప్పు. అలా జాయిన్ అయినాక ఇవన్నీ పడవు. డైరెక్ట్ పర్మిషన్ ఇది తొక్క తొడకూర ఇదంతా ఉంటుంది పంచాయతీ. డిమాండ్కి వచ్చినాం. డిమార్ట్ ఏమో తీసుకో బాగా జిమ్కి వెళ్తే అవన్నీ పనికి వస్తాయి అనుకో. ఏ జిమ్కి పోతానరా? 195 అంట. జిమ్కి పోతానరా? పోతాను. ఓట్సా? డిమార్ట్ మామ్ బూస్ట్ చేసుకుంటాం అది ఇంకా అది అది బాత్రూమ్ చూసుకోదు. ఇది గోడకు పెట్టుకునేది. గోడ అది కాదు. ఇదేంద్ర అది మట్టికి మట్టి కాసి ఇది కింద మట్టి ఉంటే దులిపేదా ఇది తెల్లగా ఉండదు బా తెల్లగా అయిపోయింది. ఏం చేసుకుంటావు అది? ఏం రుద్దుకుంటావా? ఏం రుద్దుకుంటావా? వీడియో ఎక్కడ? డిమార్ట్ ఏంటి ఏంటది? జార్సా? జార్స్ పగిలినాయి అనుకో మరి డబ్బులు మనమే ఆడాలి. లేదంటే ఏదో పని అంటారు. సరే ప్రొద్దుటూరులో ఉండే డిమార్ట్ గాయస్ ఎంట్రన్స్లో బాటిల్స్ బాగున్నాయి కదా. ఏం కావాలో చెప్పు. చెప్తుందిరా నాట్ అలౌడ్ అంట. మనం సరే ఇంటికి తీయాలంటే డైలీ వచ్చేది కూడా కాదు. ఇక్కడ ఆడుకుందాం. మమ్మ చిన్నప్పుడు ఇలాంటి బాటిల్లే మేము ఎత్తుకెళ్ళేది హాస్టల్కి. ఏమో ఏం నచ్చిందా నీకు అది? అదే మెమ్మదమ్మనిదా తీసుకున్నావా? వీడియో నాట్ అలౌడ్ కానీ మనం తీస్తాను. మా చాక్లెట్లు ఏం కావాలా? ఏం కావాలి చెప్పు. ఏమవుతుంది? ఇంటికి ఇచ్చావా? పైసలు లేవులే. అయితే గమ్మున మామా పాల ప్యాకెట్లు, పన్నీరు ట్రై చేయలేము. పన్నీరు ఇంటికి 25 రూపీస్. సీరం కొనుక్కి వచ్చినాం. గార్నియర్ కదరా, హిమాలయ అది. ఇంకా డిమార్ట్ షాపింగ్ అయింది. ఫ్రెండ్ వాళ్ళ ఏరా ఇంటికా ఎక్కడికి?
చెప్పు, ఏ ప్లేస్ చెప్పు, నాకు కూడా దిక్కు లేదు. ఎయిటీ పోతే చెక్కేస్తాను నన్ను. గడ్డి కొట్ట. అరే ఒరే, దానికి పోయి నేను దెబ్బ తిన్నారా? గడ్డి కొట్ట పోయి నేను దెబ్బ తిన్నా ఆల్రెడీ. యాక్సిడెంట్ అయింది నాకు. కింద కాలు బొక్క పడింది బా. 3 కొండలు, సారీ 3 కుట్లు పడినాయి. ఇంకా మనం బయలుదేరుతాం. జరుగు పద. గాయస్ ఇంకా డీమార్ట్ అయ్యింది. వెండపూస వైన్స్ అయితే వచ్చినావు. ఏ మనం పోయేది తీస్తానా ఆడికి పొద్దుటూరుకి. ఫుల్ డిచ్ అయింది. ఫుల్ డిచ్ అయింది అన్నట్టు. ఫుల్ డిచ్ అయింది, వేసేసినాం ఫుల్గా మంది అయితే. ఇప్పుడైతే పోతున్నాము ఇక్కడికి పొద్దుటూరుకి అయితే. ఏయ్ మావా, మంచిగా ఉండాలి, మంచిగా ఇంటికి పోతూనే ఏమో. ఎన్ని నువ్వు ఎక్కువ వేసినాము గాయస్. బస్ స్టాండ్కి అయితే వచ్చినాం. ఇంటికి వెళ్ళాలి, అలా కాలేజ్ బంక్ కాబట్టి. పొద్దుటూరు బస్ స్టాండ్. కడప బస్ రావా. బయటికి అయితే 12 బస్సు వచ్చింటే 12 బస్సు. ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నది ఆయిల్ షాప్ దగ్గర. ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. అమ్మాయి ముస్లిం అనమాట. మైదుగురికి వచ్చినాము. కాసేపు ఆగిపోతాం. ఇప్పుడే ఇంటికి వెళ్తే చెక్కేస్తారు. ఎందుకంటే సాయంత్రం కాబట్టి మనం వెళ్ళాల్సింది ఇంటికి. ఈ టైంలో వెళ్తే ఇంకా చెక్కేస్తారు కాబట్టి కాసేపు ఆగి తినేసి, పొద్దున కూడా తినేసి ఇంక వెళ్దాం. మా ఇప్పుడు సివిఐటి నుంచి సార్ ఫోన్ చేసినాడు, కాలేజీకి రాలేదని. తెలియదు కదా, అయితే కాలేజీకి వచ్చినప్పటికీ బంక్ కొట్టేసినాం. కానీ ఇలా కౌన్సిలింగ్ కాబట్టి ఇంకా అడ్మిషన్ స్టార్ట్ కాదు, అటెండెన్స్ కోసం అంట. అందుకని ఫోన్ చేసినారు. ఇంకా సరే సార్ కానీ రేపు వస్తా అని చెప్పిన. సర్లేదు మామా. ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాను. నడుచుకుంటూనే వెళ్తున్నా. ఎట్లా ఇంకా బండ్లు కూడా లేవు. అది ఒక మధ్యాహ్నం తినేసిన అక్కడ హోటల్లో తినేసి ఇంక వెళ్తున్నా. మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినారు ఇంకా, కాబట్టి ఇంకా మనం వెళ్తాం. అయితే ఈరోజు క్లాస్ చెప్పిండు, ఎవరికి ఓకే అర్థమైంది, పర్లేదు, ఇంగ్లీష్ అనమాట. ఇంకా ఇంటికి వచ్చినాం. బస్ స్టాండ్లో ఉండేసి కాసేపు కూర్చుంటే ఒక 2 అమ్మాయిలు ఉన్నారు గాయస్. అందులో ఒక అమ్మాయి చూస్తుంటే ఐ కాంటాక్ట్ ఇచ్చింది. కాసేపు బోర్ కొట్టకుండా ఇంకా ఇంటికి పోయేదానికి ఇంకా టైం పాస్ అవుతుందని బస్ స్టాండ్లో కూర్చుంటే అమ్మాయి ఉండే. అమ్మాయి చూసుకుంటూ ఉన్నా గాయస్. ఎవరో ముస్లిం అమ్మాయి, తెలీదు. ఐ కాంటాక్ట్ ఇచ్చింది, నేను సైట్ వేసుకుంటున్నా అంతే. నేను క్లాస్లో ఉండింది 1 గంట సేపు. 1 అవర్ మాత్రమే క్లాస్ విన్నా. అది ఫస్ట్ పీరియడ్. అది కూడా 1 అవర్ అంతే. జస్ట్ 9:20కేమో లోపలికి వెళ్ళిన. 11:30 కల్లా 10:30 కల్లా బయటకు వచ్చేసిన అంతే అనమాట. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ముందుగానే లోపలికి వెళ్ళినారు. నేను గంట సేపు ఉన్నాను ఈరోజు క్లాస్లో. అయితే ఇంకా బంక్ కొట్టేసాను ఫుల్గా. వాళ్ళే ఇంకా క్లాస్లో ఉందాం అనుకున్నా, కానీ వాళ్ళే వద్దురా నాకు డబ్బు దిగాలేరా అంటే ఇంకా సరేని ఇంకా క్లాస్ బంక్ కొట్టేసాను. ఇంకా ఈరోజు అయితే ఈరోజు బ్లాగ్ అయితే పిచ్చి వెళ్తుంది ఉంటుంది. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. అయితే ఇక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీకు మరిన్ని వీడియోస్ అనేవి రాబోతున్నాయి ఇంకా ముందు. ఇంకా చెప్పాలంటే ఇంకా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి.
నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ఎందుకని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఏమన్నా కొత్తగా కంటెంట్ చేయమంటే చేస్తాను. ఇంకా మీరే చెప్పండి, ఇంకా నెక్స్ట్ ఏం చేయమంటారు నాకు తెలియదు. కొత్తగా అంటే ఫన్నీ కంటే ఇంకా నాకు పెద్ద తెలియదు. ఓకే గైస్, బాయ్, సీ యూ.